ఉంది. మీరు ఇందాక అన్నారుగా కాపాడుకోవాలి అని చెప్పి గరుత్మంతుడిలాగా ఎవరో ఒకళ్ళు నడుం కట్టాలి సీరియస్గా. అసలు నేను మొన్న ధర్మకర్తల మండలి ఫస్ట్ మీటింగ్ లోనే చెప్పాను, వెంకటేశ్వర స్వామి దగ్గర జీతం తీసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఉప్పు తింటూ వెంకటేశ్వర స్వామి హారతి తీసుకునే వాళ్ళు, వెంకటేశ్వర స్వామి ప్రసాదం ముట్టని వాళ్ళు మనకు అవసరం లేదు, వెంటనే టీటీడీ నుంచి పంపించేద్దాము. అంతేకాకుండా బై నేమ్ హిందూ ప్రాక్టీసింగ్ హిందూ క్రిస్టియానిటీ అలాంటి వాళ్ళు కూడా అవసరం లేదు. మరి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా ఒకసారి విజిలెన్స్ దగ్గర హౌస్ టు హౌస్ సర్వే చేస్తామంటే మీరు ఇంత ఆవేశంగా మాట్లాడద్దని చెప్పి నన్ను కొందరు చెప్పారు. నేను చెప్పిన ఆవేశంగా ఇది నా ఆందోళన. వెంకటేశ్వర స్వామి దగ్గర దాదాపు ఇప్పటికే నాకు తెలిసి అన్అఫిషియల్ గా దాదాపు 2000 పై చిలుకు అన్య మతస్థులు పనిచేస్తున్నారు. ఎందుకయ్యా మనకు అవసరం హిందూ వెంకటేశ్వర స్వామి మీద కాలేజీలు హాస్టల్స్ ఉండాలి అంటే అనుబంధ సంస్థలు అన్ని కలిపి కాంట్రాక్ట్ అన్ని కలిపిన కాంట్రాక్ట్ అండ్ మొత్తం 24,000 మంది దాదాపు 2,000 మంది పైన ఉన్నారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్. కాబట్టి వీళ్ళందరినీ తొలగించాలని చెప్పి నేను చాలా గట్టిగా ఉన్నాను. నేనైతే వదిలే ప్రసక్తి లేదు. ప్రతి బోర్డు మీటింగ్ లో నేను రైజ్ చేస్తున్న దాన్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ పనిని సాధిస్తా అని చెప్పి కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో నేను జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద అత్యున్నత న్యాయస్థానానికి వెళ్తే దాదాపు అన్ని కేసులు స్వామివారి పక్షానన్న. మామూలుగా టీటీడీకి అగైన్స్ట్ గా ఎక్కడ తీర్పు రాదు, కానీ ఆ రోజు ఆ ప్రభుత్వం తీసుకున్నట్టు నిర్ణయాలకు వ్యతిరేకంగా ధర్మం గెలిచింది. టీటీడీ నిధులు దారి మళ్లించడం కానీ, టీటీడీ ఆస్తులను కొట్టేయడం కానీ ఇలాంటి. కాబట్టి రాబో రోజుల్లో ఇప్పుడు మాకు బోర్డు ఉంది కాబట్టి మంచి చైర్మన్ ఉన్నారు, మంచి అధికారులు ఉన్నారు. ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెడతానన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మా దురదృష్టం ఏంటంటే ఈ జగన్ చేసినట్టు విధ్వంసాన్ని దాని మీద రాష్ట్రం మీద దృష్టి పెట్టడానికే మాకు సమయం సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏడాది పట్టింది ఆ విధ్వంసం నుంచి ట్రాక్ మీద పెట్టడానికి. కాబట్టి వార్త కూడా నెక్స్ట్ మంత్ ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడుతున్నాను. అంటే భాను గారు నేను ఓపెన్ గా కామెంట్ చేస్తున్నా, ప్రసాద్ గారు కూడా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు సరే, మీకు రాజకీయాలు లేకపోతే పార్టీ ఇది ముఖ్యమే, కానీ అంతకన్నా ముఖ్యం వెంకటేశ్వర స్వామి అనే విషయం నాకు తెలుసు. ఎవరో ఒకళ్ళ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీ కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చి, ఎందుకంటే విజిలెన్స్ అధికారుల గురించి మాట్లాడట్లా, వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. ఎక్కడో విజిలెన్స్ ఫెయిల్యూర్ కనిపిస్తోంది. సో దాని అధికారులు కూడా చూసుకోవాలి. ఒక ప్రత్యేక అధికారాలతో కమిటీ వేసి ఇలాంటి వాళ్ళు ఎవరినో దానికి ముఖ్యులుగా పెట్టి దీని మీద ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏర్పాటు చేయాలేమో నాకు అనిపిస్తోంది. అంటే రిషన్ దీంట్లో ఒక మతలబ్ ఉంది. మా టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి విచారణ చేసే అధికారం ఉంది, కానీ ఎఫ్ఐఆర్ కట్టే అధికారం వల్ల పోలీసుకి వేయాలి. వీళ్ళైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయాలి. నేను ఈ రోజు మాట్లాడాను, ఆ అవకాశం కూడా మనకేమైనా తీసుకునే అవకాశం ఉందా, చట్ట సవరణ ఏమైనా తేవాలా, మనం విచారణ చేసి మళ్ళా పోలీసుకి ఇచ్చి ఇది లేకుండా మనకి ఆ పవర్స్ పెట్టుకుంటే ఎట్టుంటుంది టీటీడీ. అంటే రూల్స్ ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించి అటు కఠినమైనటువంటి చట్టాలు కఠినమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవాలన్నా. ఇప్పుడు దట్ కెన్ బి అమెండెడ్ కదా భాను గారు, ఏదన్నా ఒక చట్టం తీసుకోవాలంటే క్యాబినెట్ లో పెట్టి జీవో పాస్ చేయడమే. నేను ఎందుకు ఇంత ఆందోళనతో చెప్తున్నంటే తిరుమల సీదా గుడి కాదన్న, ప్రపంచం హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని, స్పిరిచువల్ క్యాపిటల్ ఫర్ హిందూస్ తిరుమల. ఇలాంటి క్షేత్రంలో పూర్వకంగా భక్తులు ముసుగులో వచ్చి ఇక్కడ దౌర్జన్యాలు చేస్తే కబదార్ జాగ్రత్త. నేను మాట్లాడకూడదు కానీ చెప్తున్నా, మీ కాళ్ళు పగిలిపోతాయి చెప్తాను. ఇంత గట్టిగా హెచ్చరిస్తున్నా, ఎవరైనా సరే భక్తులు ముసుగులో వచ్చి ఇక్కడ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉన్నది లేనిది కల్పించుకొని మీరు కానీ మీ పార్టీ ప్రయోజనాల కోసం కానీ వ్యవహరిస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏదో నాయకుడు చెప్పాడు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి మీరు అల్లరి చేస్తే మీ జీవితాలు బర్బాద్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ ఇప్పుడు పోయి కంప్లైంట్ చేస్తున్నా అచ్యుత్ మీద ఎవరో. అలాగే ఎవరైనా సరే మీ నాయకులు ప్రసన్నం చేసుకోవడానికి తిరుమలకి వచ్చి ఇక్కడ కానీ ఓవర్ యాక్షన్ చేస్తే మర్యాద ఉండదు. అంటే వేదిక కాదు కదా వాళ్ళు చేయడానికి, రాజకీయాలు చేయడానికి ఇది కాదు వేదిక, అది తెలియాలి, అది స్పష్టంగా. శర్మ గారు అది మీకు వాళ్ళకి ధైర్యం, మమ్మల్ని ఎదుర్కొనే రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యము దమ్ముంటే రమ్మని చెప్పండి. ఎంత దూరం కూడా మాట్లాడుకుంటాం. దయచేసి భగవంతుడితో పాలిటిక్స్ చేయద్దండి.